హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు అండగా హైకోర్టు తీర్పు, ఆనందంలో పెన్షనర్లు అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రంగారెడ్డి జిల్లా కోర్టులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఓ వంటి అత్యంత బాధ్యతాయుతమైనటువంటి పదవిలో దశాబ్దాల పాటు విధులు నిర్వహించి సుమారు 6 నెలల క్రితం పదవీ విరమణ చేసినటువంటి విజయ్ కుమార్ అనే ఉద్యోగికి ఎదురైనటువంటి అనుభవమే నేడు రాష్ట్రంలోని వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితికి అద్దం పడుతోందని చెప్పొచ్చు. ఒక ఉద్యోగి తన సర్వీస్ కాలమంతా ఎంతో నిజాయితీగా పనిచేసి, తన వృద్ధాప్య అవసరాల కోసం దాచుకున్న సుమారు 90,00,000 రూపాయల భారీ మొత్తం బెనిఫిట్స్ రూపంలో రావాల్సి ఉండగా, ప్రభుత్వం దాన్ని చెల్లించకుండా కాలయాపన చేయడం అత్యంత శోచనీయం. అయితే తమ తన సొంత డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయినటువంటి విజయ్ కుమార్ గారు చివరికి న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించినటువంటి తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వ ఉదాసీన వైఖరిని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేసింది. మరి ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం మరియు ఆర్థిక శాఖ తీర్పును తప్పుపడుతూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి, ఫినాన్షియల్ సెక్రటరీకి అత్యంత కఠినమైన ఆదేశాలనైతే జారీ చేసింది. విజయ్ కుమార్ గారికి అందవలసిన పెన్షన్ మరియు ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలను రాబోయే కాలంలో 4 వారాల గడువులోగా అంటే ఒక నెలలోపు పూర్తి స్థాయిలో చెల్లించాలని హైకోర్టు అత్యంత స్పష్టంగా ఆదేశాలైతే ఇచ్చింది. కేవలం ఆదేశాలు ఇవ్వటమే కాకుండా ఒకవేళ ప్రభుత్వం నిర్దేశించిన ఈ గడువులోగా చెల్లింపులు పూర్తి చేయకపోతే అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని అయితే హెచ్చరించింది. అయితే టోకెన్ జారీ చేసిన తేదీ నుండి అంటే ట్రెజరీలో బిల్లులు పెట్టిన రోజు నుండి చెల్లింపులు జరిగే రోజు వరకు ఆ మొత్తాన్ని కూడా ఏటా 18% వార్షిక వడ్డీని యాన్యువల్ ఇంట్రెస్ట్‌ను కలిపి చెల్లించాల్సి ఉంటుందని కోర్టు ఒక కీలక నిబంధన విధించింది. అయితే దీనివల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడటమే కాకుండా అధికారుల నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చెప్పేసి హెచ్చరించింది. మరి సాధారణంగా బ్యాంకులు ఇచ్చే వడ్డీ కంటే ఇది చాలా ఎక్కువ. అంటే ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే వడ్డీ రూపంలోనే లక్షలాది రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. తమ జీవితాంతం ప్రభుత్వ సేవకే అంకితం చేసినటువంటి వృద్ధులు రిటైర్మెంట్ తర్వాత తమ కష్టార్జితం కోసం ఇలా కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరగటం ఏమాత్రం సరైనది కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వృద్ధాప్యంలో ప్రశాంతంగా ఉండాల్సిన వారిని ఇలా ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం సమాజానికి మంచిది కాదని పేర్కొంటూ, తక్షణమే పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేవలం ఒక విజయ్ కుమార్ లాంటి కేసు మాత్రమే కాకుండా అన్ని ప్రభుత్వ శాఖల్లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులందరికీ చెల్లించాల్సిన బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వం వాయిదా పద్ధతిని లేదా సాకులు చెప్పే విధానాన్ని ఎంచుకోవడానికి వీల్లేదని హైకోర్టు ఖరాఖండిగా తేల్చి చెప్పింది. అయితే రిటైర్డ్ ఉద్యోగులకు చట్ట ప్రకారం దక్కాల్సిన పెన్షన్, జీపీఎఫ్, కమ్యూటేషన్, గ్రాట్యుటీ, అలాగే ఆర్జిత సెలవుల నగదు, ఎర్న్డ్ లీవ్ ఎన్కాష్మెంట్, సరెండర్ లీవ్ మరియు గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి అన్ని రకాల ప్రయోజనాలను ప్రభుత్వం ఒకేసారి చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే రిటైర్డ్ ఉద్యోగులకు దక్కాల్సిన బెనిఫిట్స్‌ను ఈ నెల 9వ తేదీ లోపల చెల్లించాలని గతంలోనే కోర్టు ఆదేశాలైతే ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంపై ధర్మాసనం తీవ్రంగా మండిపడ్డింది. కోర్టు ఆదేశాలను ఆషామాషీగా తీసుకోవద్దని, న్యాయస్థానాల పట్ల గౌరవం ఉండాలని అయితే హెచ్చరించింది. రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఈ మేరకు పార్షియల్ పేమెంట్స్, పాక్షిక ఉపసంహరణ చెల్లింపులు అంటే కొంచెం కొంచెం డబ్బులు ఇస్తామంటే కుదరదని, ఒక వ్యక్తికి రావాల్సిన పూర్తి మొత్తం ఒక్కసారిగా అందాలి అని నొక్కి చెప్పింది. ఒకవేళ
ఒక రిటైర్డ్ ఉద్యోగికి కూడా బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే, దానికి సమాధానం చెప్పడానికి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్వయంగా హైకోర్టు విచారణకు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు తన ఉత్తర్వులలో స్పష్టం చేసింది. ఇది అధికారులపై పరోక్షంగా ఒత్తిడి పెంచే చర్యగా భావించవచ్చు. అయితే ఇప్పటివరకు 737 మంది రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించమని ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన లెక్కలకు, వాస్తవ కోర్టులో దాఖలైన పిటిషన్లకు పొంతన కుదరటం లేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ప్రభుత్వం 737 మందికి చెల్లించామని చెబుతుంటే కేవలం 221 పిటిషన్లు మాత్రమే పరిష్కారమైనట్టు రికార్డులు చెబుతూ ఉన్నాయి. అంటే అధికారుల నివేదికలో వాస్తవాలు దాచబడ్డాయని కోర్టు అభిప్రాయపడింది. మరి ఈ మేరకు అధికారులు ట్రెజరీలో టోకెన్లు జారీ చేసినంత మాత్రాన పని పూర్తయినట్టు కాదు అని, ఆ సొమ్ము ఉద్యోగి బ్యాంక్ ఖాతాలోకి చేరినప్పుడే అది చెల్లింపుగా పరిగణించబడుతుందని అయితే మండిపడింది. తదుపరి విచారణ సమయానికి అంటే వచ్చే నెలలోపు ప్రతి ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగాలని చివరి అవకాశం అయితే ఇచ్చింది. మరి గడువు ఇస్తున్నాం కదా అని ప్రభుత్వం దీనిని అలుసుగా తీసుకోవద్దని, కోర్టుతో ఆటలాడొద్దని అయితే కఠిన హెచ్చరికలు జారీ చేసింది. చివరగా ధర్మాసనం ఒక అత్యంత మానవీయమైన మరియు కీలకమైన వ్యాఖ్య చేసింది. విధుల్లో ఉన్న రెగ్యులర్ ఉద్యోగులకు ఒక నెల జీతం ఆలస్యమైన వారు తట్టుకోగలరు. కానీ పదవీ విరమణ చేసిన వారికి వారి కష్టార్జితం అందకపోతే వారు జీవించడమే కష్టమవుతుందని, ఈ విషయంలో ఉపేక్షించే ప్రసక్తే లేదని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది. మరి ప్రభుత్వం చెల్లించే ఈ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి ప్రభుత్వం తన సొంత ఖజానా నుండి ఇచ్చే దానం ఏమీ కాదు అని, అది ఉద్యోగి తన సర్వీసు కాలమంతా కూడబెట్టుకున్న సొంత సొమ్ము అని ఈ యొక్క విషయాన్ని పాలకులు మరియు అధికారులు గుర్తుంచుకోవాలని అయితే పేర్కొంది. వారు చేసిన సేవకు ప్రతిఫలంగా అందాల్సిన ఈ సొమ్మును గౌరవప్రదంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని గుర్తు చేస్తూ తక్షణమే నిధులను విడుదల చేయాలని చెప్పేసి ఆదేశించింది. ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే విజయ్ కుమార్ అనేటటువంటి రిటైర్డ్ ఏఓ గారికి రావాల్సిన 90 లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించనందుకు తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే 4 వారాల గడువులోగా పూర్తి బకాయిలు చెల్లించాలని, లేని పక్షంలో 18% వార్షిక వడ్డీతో కలిపి ఇవ్వాలి అని ఆదేశించింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి ఉద్యోగి సొంత కష్టార్జితమని, అవి ప్రభుత్వం ఇచ్చే విరాళం కాదని కోర్టు స్పష్టం చేసింది. బకాయిలు చెల్లించకపోతే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు ఈ మేరకు 737 మందికి చెల్లింపుకి అంటే వాస్తవాలకు పొంతన లేదని ధర్మాసనం మండిపడింది. ఉద్యోగ విరమణ చేసిన వృద్ధులను ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది.